హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం వన్ లైనర్ బిట్స్ దేని మీద అంటే పండగల మీద, ఫెస్టివల్స్. సో వన్ లైనర్ బిట్స్ ఆన్ ఫెస్టివల్స్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అని కోడింగ్ విధానంలో మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందించాం. మరి వాటిని ఎందుకు ఒక్కసారి సరిపోదు కాబట్టి ఆల్రెడీ మీకు మ్యాక్సిమం ఇక పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా షార్ట్కట్లో కోడింగ్ విధానంలో మీకు నేర్పించాం. మరి ఈ యొక్క వీడియోలో మీకు ఆ యొక్క పండుగల మీద అన్నీ కూడా కంప్లీట్గా వన్ లైనర్ బిట్స్, బిట్ టు ఆన్సర్ ఈ విధంగా మీకు 150కి పైగా ఇక వన్ లైనర్ బిట్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ ఒకసారి చేసిన తర్వాత ఇవి కూడా చేసామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, మాకు ఎగ్జామినేషన్లో ఏ పండుగ వచ్చినా మనం ఈజీగా అట్లే గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలా. అంటే ఇవి యొక్క వన్ లైనర్ బిట్ చేసే ముందుగా మీరు కంపల్సరీ మరొక్కసారి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క పండుగలు అన్నీ ఉన్నాయి కదా, ముందు వీడియోస్లో పండుగల గురించి అన్ని ఏ స్టేట్ ఏ పండుగలు ఉన్నాయి కదా, ఆ యొక్క పండుగలు అన్నీ కూడా నేర్చుకుంటే ఇవి మీకు చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా కంపల్సరీగా ముందు ఎగ్జామినేషన్స్లలో, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ తీసుకొని మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీటిని చాలా ఇంపార్టెంట్గా భావించి ముందుకెళ్దాం. మరి చూద్దాం మిత్రమా. దెన్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ నిషా గాంధీ ఆర్ నిషా గాంధీ నిషా గాంధీ అనాలి. యాక్చువల్గా మన కాల్ కూడా పెడతాం. ఓకే, నిషా గాంధీ అనాలా, నిషా గాంధీ కాదు, నిషా గాంధీ ఫెస్టివల్. సో నిషా గాంధీ ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారంటే ఇది కూడా కేరళలోనే. ఓకే, కేరళ. నిషా గాంధీ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ. దెన్ 82 విచ్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ అమావాస్య డే. ఓకే, విచ్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఆన్ అమావాస్య రోజు ఏ పండుగ నిర్వహిస్తారు అంటే కాళీ పూజ. ఇది ఎక్కడ జరుపుకుంటారంటే వెస్ట్ బెంగాల్. కాళీమాత ఉంది కాబట్టి అక్కడ కాళీ పూజ. మరి కాళీమాత ఫెస్టివల్ అంటే మనకు గుర్తుకొచ్చేది వెస్ట్ బెంగాల్. దసరా అంటే మనకు గుర్తుకొచ్చేది మైసూర్. అట్లా కాబట్టి కాళీ పూజ ఎప్పుడు జరుపుకుంటారు? అమావాస్య రోజు జరుపుకుంటారు. ఎక్కడ జరుపుకుంటారంటే ఏ రాష్ట్రం అంటే ఇది మనకు వెస్ట్ బెంగాల్. దెన్ 83 సంగ్ కేన్. ఇంగ్లీష్లో నోంగ్ క్రీమ్. సో నోంగ్ క్రీమ్ అనేది క్రీమ్ మేఘాలలో, ఇక్కడ మేఘాలయ. ఇది వచ్చేసి సాంగ్ కెన్ ఈజ్ ఎ ఫెస్టివల్ ఇన్ విచ్ రిలీజియన్. బుద్ధిస్టులు అనేది. సో బుద్ధిస్టులు సాంగ్లు బాగా పాడతారు. సంగ్ కెన్ అనేది ఏ మతానికి చెందిందంటే బౌద్ధ. ఇది వచ్చేసి నాంగ్ క్రీమ్ అనేది 5 డే ఫెస్టివల్. ఇది వచ్చి మేఘాలయ జరుపుకుంటారు, మేఘాలయలో. కనుక సాంగ్ కేన్ ఇది నాంగ్ క్రీమ్. మరి సంగ్ కెన్ అనేది ఇది బుద్ధిస్టులు జరుపుకునే పండుగ అనమాట. 84 ఫతోర్పా జాతర ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, ఫ్యాట్గా ఉండేవాళ్ళు సన్న కావాలంటే పోపా గోవాకి పోయి బీచ్లు పరుగుత్తి పోరా అంటారు. గుడి పడ్వా అని చెప్పడం జరిగింది. గుడి పడ్వా కూడా కేరళ జరుపుకుంటారు. బట్ మెయిన్ వచ్చేసి మనకు మహారాష్ట్ర గుడి పడ్వా. అంటే మందు కొట్టి గుడికి పోగాకు. కాబట్టి ఇక్కడ నువ్వు లావుగా అనుకో, ఫ్యాట్గా ఉంటే సన్నం కావాలంటే కేరళ బీచ్లోకి పోయి దొర్లు సన్నబడిపోతావు. కాబట్టి ఫటోర్పాలో ఫ్యాట్ ఉంది. ఫటోర్పా ఫెస్టివల్ అనే జాతర ఎక్కడ జరుపుకుంటారంటే గోవాలో జరుపుకుంటారు. సో నువ్వు ఫ్యాట్గా ఉంటే ఎడపల్లి బీచ్కి పో. ఎక్కడ బీచ్? గోవా బీచ్కి పో. దెన్ వేర్ ఈజ్ ద మహామగం. సూపర్ అనేది. సో మహామగం ఫెస్టివల్ సెలబ్రేటెడ్. సో మహామగం ఈ విధంగా అయితే మనకు ఉత్తరప్రదేశ్లో, అదే మాదిరిగా మధ్యప్రదేశ్లో, అదే మాదిరిగా మహారాష్ట్రలో, తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి ఉత్సవాలు జరుపుకుంటాం మనం. మరి ఎవరి ఇయర్ జరుపుకోం మనం. సో ఆ విధంగా మనకి యొక్క మగం అనేది ప్రతి 12 years ఒకసారి జరుపుకుంటా జరుగుతుంది. లైక్ కుంభమేళ. సో కుంభమేళ కూడా అంతే కదా మనకు.
సో కుంభమేళాను ఎక్కడ జరుపుకోవడం జరుగుతుంది? మెయిన్ వచ్చేసి మనకు యూపీ. సో కుంభమేళాను ప్రతి 12 ఇయర్స్కి ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. మరి 6 years ఒకసారి జరుపుకుంటే దట్ ఈస్ కాల్డ్ అర్ధ కుంభమేళ. అర్ధ కుంభమేళ అంటే అర్ధం, కుంభమేళ అంటే 12 years, నాట్ 12 months, ఇది 12 years. అంటే ఇక్కడ 1 year 1 month 1 year కన్సిడర్ చేస్తారనమాట. ఆ విధంగా అట్లా 12 years అయితే మనం జరుపుకునే పండుగే కుంభమేళ, అర్ధ కుంభమేళ. ఇక 12 into 12 ఏందనుకోండి, 12 into 12 అంటే ఇటువంటి కుంభమేళాలు 12 సార్లు జరుపుకుంటే అంటే 144 years అయితే దట్ ఈస్ కాల్డ్ మహాకుంభమేళ. సో మహాకుంభమేళ మనకి ఇప్పుడు జరిగింది కదా, మహాకుంభమేళ మనం చూసాం ఈ సంవత్సరంలో. సో కుంభమేళ, మహాకుంభమేళ అంటే మనకు కనుక్కోవాల్సింది ఏమంటే ఉత్తరప్రదేశ్. ఆ విధంగా మనకు మహామఘం అనేది ప్రతి 12 years జరుపుకుంటారు. అది ఎక్కడంటే తమిళనాడు. సో మహామఘం వచ్చేసి 12 years ఒకసారి ఎక్కడది? తమిళనాడులో జరుపుకోవడం జరుగుతుంది. తమిళనాడు ఇటీవల కాలంలో మనం చూసాం, తెలంగాణలో కూడా సరస్వతి ఉత్సవాలు జరపడం జరిగింది, సరస్వతి ఉత్సవాలు. దెన్ 86 కరం ఉత్సవ్ ఈ సెలబ్రేటెడ్ బై ది ట్రైబ్ ఆఫ్ విచ్ స్టేట్? కరం ఉత్సవ్. సో కరం అంటే చేతుల ఉత్సవ్, లేకుంటే మధ్యప్రదేశ్. మరి కర్మ డ్యాన్స్ ఉంది మిత్రమా, కర్మ డ్యాన్స్ ఎక్కడ? కర్మ నాచ్ ఎక్కడ? జార్ఖండ్. సో జార్ఖండ్ ఎక్కడుంది మనకు? బీహార్ నుంచి విడిపోయిన రాష్ట్రం జార్ఖండ్. మరి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం ఛత్తీస్గఢ్. మరి కర్మ డ్యాన్స్ వచ్చేసి జార్ఖండ్, కర్మ నాచ్ వచ్చేసి జార్ఖండ్. మరి మండో ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మండో మ్యాండూ గోవా. మ్యాన్స్ అందరూ అక్కడ ఉమ్మెళ్ళు పోరు గోవాకు, అంత మెన్లే పోయేది తాగడానికి. సో మ్యాండూ మా పని చేయి, ఏ పని చేయి, మందు కొట్టే పని చేయి. సో మండో ఫెస్టివల్ ఈ సెలబ్రేట్ ఎక్కడ? గోవా. సో మండో ఫెస్టివల్ ఎక్కడంటే గోవాలో జరుపుకోవడం జరుగుతుంది. దెన్ షురీ లిల్లీ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? షురీ లిల్లీ. మణిపూర్. సో మనీ లేకుండా పూర్ కొంటాం, పూర్ లేకుంటే లిల్లీ కొనలేం. ఎవరికి కొనలేవు? నీ పేరు శిరీష పెట్టుకుంటావో, సిరి పెట్టుకుని ఇష్టం. కాబట్టి నువ్వు మనీ లేకుండా పూర్గా ఉంటే నీ లవర్ అయినటువంటి సిరికి లిల్లీ కొనించలేవు, ఆ లిల్లీకి కొనించలేవు. ఓకే, మనీ లేకుండా పూర్గా ఉంటే నీ ప్రియమైనటువంటి సిరికి నువ్వు లిల్లీ కొనించలేవు, లిల్లీ పువ్వు కొనించలేవు. కాబట్టి షిరుయి లిల్లీ అనే ఫెస్టివల్ ఎక్కడ? మణిపూర్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? షిరుయి అంటే సిరికి లిల్లీ కొనించలేదు. ఎందుకు కొనించలేదు అంటే ఇక్కడ డబ్బులు లేదు కాబట్టి, ఇక్కడ మనీ లేదు కాబట్టి. సో కాబట్టి షిరుయి లిల్లీ. ఓకే, షిరుయి లిల్లీ అనే పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే మణిపూర్లో జరుపుకుంటారు. దెన్ ఇన్ విచ్ మంత్ ఈజ్ ద ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ ఇన్ గుజరాత్? ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ గుజరాత్లో జరుగుతుంది. అన్ని చోట్ల జరుగుతుంది. మన ఆంధ్ర కూడా మనకు ఎగరేస్తాం గాలిపటాలు, కానీ అది స్పెషల్. గుజరాత్ అనేది స్పెషల్. దేశ విదేశాల నుంచి ఇక్కడ చూడడానికి వస్తారు కైట్ ఫెస్టివల్కు. క్యామెల్ ఫెస్టివల్ అది ఇక్కడ జరుపుకుంటే, క్యామెల్ ఫెస్టివల్ అనేది పక్కనే రాజస్థాన్ వెడారి కదా. మరి మనకు అడిగేదేమంటే ఏ మంత్ అంటున్నారు మీరు? దీన్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రమా. మన గాలిపటాలు ఎప్పుడు ఎగిరేస్తాం చెప్పండి? మన సంక్రాంతి రోజు, అవును కదా. ఎందుకు? సంక్రాంతికి అయితే మాత్రం అది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ మనకు. మరి అప్పుడు గాలి బాగా వీస్తూ ఉంటుంది, గాలిపటాలు పైకి ఎగురుతుంటాయి. అదే రోజు అన్ని రాష్ట్రాల్లో కూడా పటాలు ఎగిరేస్తారు, గాలిపటాలు. కానీ మనకి ఎప్పుడు వస్తుంది సంక్రాంతి పండుగ రోజునే మన పిల్లలందరూ కూడా గాలిపటాలు ఎగిరేస్తారు. కాబట్టి అది కూడా మీరు అదే నెల గుర్తుపెట్టుకోండి, జనవరి. ఎక్కడ జరుగుతుంది ఇది? గుజరాత్ రాష్ట్రం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో జరుగుతుంది. ఓకే, ఏ మంత్ అంటే జనవరి మంత్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ 90 ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ సప్తక్ సంగీత సమారోహ్? ఓకే, ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ సప్తక్ సంగీత సమారోహ్ సెలబ్రేటెడ్? మరి సప్తక్ సంగీత సమారోహ్ అనే ఈ సంగీతం, ఈ యొక్క మీటింగ్ లాంటి దాన్ని ఏ సిటీలు, ఇండియాలోని ఏ సిటీలు నిర్వహిస్తారంటే అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ ఎక్కడుందండి? గుజరాత్. అహ్మదాబాద్ గుజరాత్. మరి ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈ సప్తక్ సంగీత్ సమారోహ్ సెలబ్రేటెడ్ అంటే అహ్మదాబాద్ అన్నమాట.
ఓకే, సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ టీపీ స్టడీస్. అదే మాదిరిగా మీకు ఒకవేళ కోర్స్ ఇటువంటి కోడింగ్ విధానంలో కోర్స్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరి ఆ యొక్క లింక్ను ఉపయోగించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు ఇది స్టాటిక్ జీకే నేర్చుకోవడం వల్ల మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏపీహెచ్సి కానీ, ఎస్ఎస్సికి కానీ, రైల్వేస్కి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ అయితే ఉత్తమ్స్ అకాడమీ, ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీరు జాయిన్ అవర్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, రాయచోటి రోడ్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 8688080802 కాల్ చేయండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే హాస్టల్ వస్తూ ఉంటుంది. చదువుకోవడానికి మంచి వాతావరణం, మంచి ఫుడ్ ఉంటుంది. సో నైట్ టైమ్స్ కూడా మీకు చదువుకోవడానికి స్టడీ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. పోటీ పరీక్ష ఏదైనా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క జీకే క్లాసెస్ కానీ, ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, మరి షార్ట్కట్ మెథడ్స్ అరిథమెటిక్లో మీకు అత్యద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మీరు మనకు కోర్సును పర్చేజ్ చేసుకోండి. లేకుంటే ఆఫ్లైన్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కడపకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ.